హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శివ. ఇంకా జలవిహార్కి బై బై చెప్పే టైం అయితే వచ్చేసిందనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్ళిపోతున్నారు అని అనుకుంటున్నారా? డే 1లో అయితే మేము 3 ప్లేసెస్ చూసాము. ఫస్ట్ ప్లేసెస్ అయితే జలవిహార్ అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి ఎన్టీఆర్ గార్డెన్స్ అనమాట. ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్ళే దారిలో మనకైతే ట్యాంక్ బండ్ కనిపిస్తుంది. అది ట్యాంక్ బండ్ ఏరియానైనా ఏమో ట్యాంక్ బండ్ అనే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మనకి ఆపోజిట్లో బుద్ధుడు గారు కనిపిస్తారు, హుసేన్ సాగర్ కనిపిస్తుంది. ఓకేనా. ఈ పార్క్లో కొన్ని సన్నివేశాలు చూశాను, కానీ చెప్పకూడదులే, వదిలేయండి. మనం ఏమన్నా హైదరాబాద్లో ఉండబోతామా ఏంటి? మంది విజయవాడ. మన విజయవాడ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. ఇప్పుడైతే మనం హైదరాబాద్ ట్రిప్కి వెళ్ళాం కాబట్టి ఇక్కడ విషయాలు చెప్తాను. ఓకేనా. వెళ్తూ ఉండగానే దారిలో మనకైతే ఎగ్జిబిషన్ కనిపించింది. అది మన విజయవాడలో కూడా ఉందండి. అది దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ అనమాట. అండ్ అయిపోవచ్చింది అనుకుంటా, వాటర్ ఫాల్స్ అన్నీ ఆపేసేసారు. ఓకేనా. ఇంకా ఈరోజు మనం వెళ్ళబోతుంది ఎన్టీఆర్ గార్డెన్స్కి. ఎన్టీఆర్ గార్డెన్స్ టికెట్ వచ్చేసి 15 రూపీస్. పెద్దలకైతే 15 రూపీస్, పిల్లలకైతే 10 రూపీసే అనమాట. చూస్తూ ఉండంగానే మనం ఎన్టీఆర్ గార్డెన్స్లోకి అయితే వచ్చేసాం. చూస్తున్నారా అంబేద్కర్ గారి బొమ్మ ఎంత బాగుందో కదా. మన విజయవాడలో కూడా అలాగే ఉంది కదా. అండ్ ఇక్కడ కొన్ని పిల్లలు ఆడుకోవడానికి యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. అవి మేము స్కిప్ చేసేసాము. ఇంకా అలా మెట్లెక్కి అలా కిందకి దిగుతుంటే ఎంత బాగుందో తెలుసా. అసలు ఈ గార్డెన్ చూసారా ఎంత బాగుందో. నాకు ఎన్టీఆర్ గార్డెన్స్ అయితే చాలా బాగా నచ్చింది. బికాజ్ ఎటు చూసినా చెట్లు ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అండ్ వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి, అండ్ పిల్లలకు కూడా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. బట్ కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారన్నమాట. అందుకని మేము అవన్నీ స్కిప్ చేసాం. జస్ట్ కొంచెంసేపు వెళ్ళి అలా రిలాక్స్డ్గా కూర్చుందామని చెప్పేసి మేము వెళ్ళామన్నమాట. ఆపోజిట్లో అయితే మన హైదరాబాద్ అసెంబ్లీ కనిపిస్తుంది. రియల్గా చూస్తే నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది ఎన్టీఆర్ గార్డెన్స్. అండ్ ఆపోజిట్లో అసెంబ్లీ నాకు చాలా బాగా నచ్చింది. అలా చూస్తూనే ఉండడం. చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా బాగా కట్టారు కదా. సరే ఇంకా మనం హైదరాబాద్ విషయాలు మాట్లాడుకోవాలి. చాలా ఉన్నాయి హైదరాబాద్ విషయాలు మాట్లాడుకోవడానికి. బట్ మీరు నాతో హైదరాబాద్ విషయాలు షేర్ చేసుకోవాలి అంటే, నా ఛానల్ నుంచి మీకు అప్డేట్స్ రావాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మీరు ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. 30% మెంబర్సే ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. రిమైనింగ్ 70% అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మా అలాంటి వాళ్ళ ఛానల్స్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటారులేండి. మేమేమన్నా యూట్యూబర్ ఫ్యామిలీ నుంచి వచ్చామా ఏంటి? అంతే కదా. అలాంటి ఫ్యామిలీస్ నుంచి అయితే వచ్చిన వాళ్ళని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అంతే కదా. సర్లేండి, ఎవరి గురించో మనకెందుకు. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.